ఏం ఆరోపణలు చేయలేదు అధ్యక్ష. వారు సభలో అన్న మాటను ఉచ్చరిస్తూ మాట్లాడాను. సంస్కారం అనేది ఎంత గొప్పగా ఉందని చెప్పే ప్రయత్నం చేసిన, అసలు సంస్కారానికి ఆస్కార్ అవార్డు లేదు కానీ ఉంటే గింటే అది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వచ్చు అని చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష. అంతకుమించి అధ్యక్ష నేను ఒకటే అంటున్నా అధ్యక్ష, వీళ్ళు అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది అధ్యక్ష. ఎంతసేపు బీఆర్ఎస్ ను తిట్టుకుంటా, ఎంతసేపు ప్రతిపక్ష నాయకుడి మీద ఆడిపోసుకుంటేనే కాలం గడుపుతారు అధ్యక్ష. ఇవాళ ప్రజలు ఏమంటున్నారు అధ్యక్ష, ఇంకా ప్రతిపక్ష నాయకుడినో బీఆర్ఎస్ ను తిట్టడం మానండి, మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది, రెండవ బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టారు, మీరు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయండి మహాప్రభు అని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కోరుకుంటా ఉన్నారు. నేను కోరేది ఒక్కటే అధ్యక్ష, ఇలా మీరు పూర్తి స్థాయిలో పెట్టగలిగే బడ్జెట్లు 4, అలా 2 అయిపోయినాయి, అంటే సగం అయిపోయినాయి. ఇక 2 బడ్జెట్లు ఉన్నాయి. అయితే మిగిలిన 2 కూడా ఇట్లనే మీరు పుణ్యకాలం ఇట్లనే చేస్తే కరిగిపోతుంది అధ్యక్ష. దయచేసి ఇప్పటికైనా ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయండి. ఇవాళ మీరు ఈ ప్రతికూల పాలసీలు, ప్రతీకార రాజకీయాల వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు మీద నెగటివ్ ప్రభావం చూపుతా ఉంది, రాష్ట్ర ఆదాయం తగ్గుతా ఉంది. ఇప్పటికైనా మేల్కొనకపోతే రాష్ట్రం ముందు ముందు మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జనరల్ ఏమంటారు అధ్యక్ష, రాజ్యం అసమర్థమైందిగా మారినప్పుడు ప్రజలపైన అణిచివేత ప్రయోగిస్తుంది. ఇవాళ ఈ ప్రజల అనుభవంలో ఏముందంటే ముఖ్యమంత్రి గారి తిట్లు, పోలీసు వాళ్ళ కోట్లు, అక్రమ కేసులు తప్ప ఏం కనబడతలేవు అధ్యక్ష. కేసీఆర్ గారి పాలనలో ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని చవిచూస్తుంటే మీరు కొత్త ఆశలు రేపారు. మిమ్మల్ని నమ్మిన పాపానికి జనాన్ని కాటగలిపారు. వైకుంఠపాలిలో పెద్ద పాము మింగినట్టు అయిపోయింది అధ్యక్ష. ఆ మార్పు ఏమిటో జనానికి తెలిసిపోయింది. జనం తీర్పు ఏమిటో ఓట్ల రూపంలో తెలవడానికి ఇక కొంత సమయం మిగిలింది అధ్యక్ష.